నర్రా విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. విజయ్ కుమార్ గారు, ఈరోజు మనం చూసినాం రాజగోపాల్ రెడ్డి, కోమటిరాజు రాజగోపాల్ రెడ్డి నిన్న మాట్లాడండి, ఈరోజు కూడా మాట్లాడండు. వీళ్ళు లక్షల కోట్లు దోచుకుంటున్నారు కానీ పేద ప్రజలకు ఇస్తందుకు, ఏదైనా పథకం ఇస్తందుకు 500 క్వెరీలు పెడుతున్నారని తాజాగా మనం చూసినాం. తాజాగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఎట్లా తూట్లు పొడవాలని చూసిండ్రు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో రేషన్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు కానీ ఈ పెన్షన్ల విషయం ఒక్క మాట మాట్లాడలేదు. కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పేసి 15-20 రోజులుగా ఊదరగొట్టిండ్రు. వాళ్ళ పత్రికల్లో ఊదరగొట్టినాయి. కొత్త పెన్షన్లు 15వ తేదీ నుంచి అని. సరే, 15వ తేదీ నుంచి అప్లికేషన్లు తీసుకుంటారేమో, కానీ ఆ అప్లికేషన్లలో విజయ్ గారు వృద్ధాప్య పెన్షన్ల విషయం అసలు స్పందన లేదు. దాంట్లో లేదు, అప్లికేషన్లు పెట్టుకున్న దాంట్లో ఆ కాలమే లేదు. బీడీ కార్మికులకు ఆ కాలమే లేదు, బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్. వీళ్ళు ఏం చెప్పినరు, ప్రజాపాలన పేరుతోటి ప్రచారం చేసినప్పుడు, అధికారంలో వచ్చినప్పుడు ఆ బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్ని 2014 పిఎఫ్ కట్ ఆఫ్ డేట్ని తీసేసి మేము అందరికీ ఇస్తామని చెప్పాను. కానీ అసలు దాని గురించి ప్రస్తావననే లేదు. కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడింది వాస్తవమైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది కూడా అదే ఆలోచనతో ఉన్నారని తెలుస్తుంది. నిన్న నుంచి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద డైరెక్ట్ సర్జికల్ స్ట్రైకే చేస్తుంది. నిన్నటి నుంచి వరుసగా సర్జికల్ స్ట్రైక్స్, మిసైల్స్ ఇవన్నీ విసిరేసినట్టే విసిరేస్తుండు. ముఖ్యంగా అసలు నిన్న ఇవాళ మాట్లాడింది అయితే రాష్ట్ర పాలన సీమాంధ్ర పాలకుల చేతుల్లోకి పోయింది అన్నాడు. ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఆ మాట విన్న మరుక్షణమే రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సినటువంటి సమయం. కనీసం నిజం మాట్లాడింది అనే ఖండన కూడా లేదు, కనీసం రియాక్షన్ లేదు. గవర్నమెంట్ అంటే రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన ఒక రాష్ట్రాన్ని పక్క రాష్ట్ర పాలకుడు పరిపాలిస్తున్నాడు, నీ సొంత పార్టీ ఎమ్మెల్యే అంటే ఇంతవరకు దాని మీద సమాధానం లేకుండా లోకమంతా తిరుగుకుంటే ఏ మాటలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. మహేష్ గౌడ్ ఆల్రెడీ తప్పు మాట్లాడితే ముఖ్యమంత్రి మీద కూడా చర్య తీసుకుంటామని మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి మీద కూడా అంటే తీసుకోరు. ఎట్లా చర్య నిజమే కాబట్టి ఒప్పుకున్నాడు. ముఖ్యమంత్రి మీద ఏనా చర్య తీసుకోరు. చర్య తీసుకుంటే సీఎంగా మార్చాల్సిందే తప్ప ముఖ్యమంత్రి మీద చర్యలు అనేవి ఉండవు. ముఖ్యమంత్రి అందుకని ఈయన మీద చర్యలు ఇప్పటికి ఎన్నోసార్లు తీసుకోవాలి రాజగోపాల్ రెడ్డి మీద. ఆయన సర్జికల్ స్ట్రైక్సే చేస్తున్నాడు దాదాపు మొత్తం నిన్న నుంచి. అసలు ఇది పెద్ద చాలా పెద్ద మాట. అది అసలు పాలన అనేది తెలంగాణ వాళ్ళ చేతుల్లో లేదు ప్రతి అంశం. అందుకే ఎగ్జాంపుల్ జిఆర్ఎంబీగా అనిపిస్తూనే ఉంది, కేఆర్ఎంబీగా అనిపిస్తూనే ఉంది ఎజెండాలో. తెలంగాణ అస్తిత్వం కూడా మొత్తం ఏ రకంగా చంద్రబాబు కాళ్ళ కాడ పడిపోయిందో, మోడీ కాళ్ళ కాడ పడిపోయిందో. ఇప్పుడు ఎన్డీఏ కూటమే పరిపాలన చేస్తున్నట్టు ఇక్కడ ఈయన అన్న మాటలకు. ఇమ్మీడియట్గా ఒకవేళ తప్పు అయ్యి ఉంటే రాజగోపాల్ రెడ్డి మీద యాక్షన్ తీసుకుంటామంటే షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా కూడా ఇప్పుడు యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నిన్న నుంచి అంటున్నాడు 5 లక్షల వీళ్ళు లక్షల కోట్లు అంటే ఇద్దరిని ఉద్దేశించే దాదాపు ముఖ్యమంత్రిని అండ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని. వీళ్ళు లక్షల కోట్లు వీళ్ళు తీసుకున్నారు. ఒక 5 లక్షలు ఇవ్వడానికి 500 షరతులు పెట్టారు. నిన్న నుంచి నేను పోరాటం చేస్తా అంటున్నటువంటి వ్యక్తి ఇక మంత్రి సార్ రాజకీయ అవకాశం కల్పించారో మంత్రి పదవి ఇవ్వలేదో ఏదో కానీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన ఈ 2 అంశాలు, ఒకటి పాలన సీమాంధ్ర పాలకుల చేతిలోకి పోయింది అనడం, అదేవిధంగా లక్షల కోట్లు వీళ్ళు సంపాదించుకుంటున్నారు, 5 లక్షలు ఇల్లు ఇవ్వడానికి 500 పెట్టినారు అనేది. 5 లక్షల కోట్లు ఎట్లా సంపాదించారు దాని మీద అసలు ఇటు మీద విచారణ చేయాలి, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. మన తెలంగాణ అస్తిత్వం పాలనే నువ్వు వేరే వాళ్ళకి అప్పచెప్పినావంటే ఇక్కడ ముఖ్యమంత్రి నువ్వు లేవని అర్థమవుతుంది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా అర్థం చేసుకోవాలి. తెలంగాణ సమాజం అసలు తెలంగాణ బుద్ధిజీవులు కావచ్చు, ఇంకెవరు కావచ్చు, రియాక్షన్ కావాల్సినటువంటి అవసరం ఉంది. మన పాలన మనం చేసుకోలేకపోతున్నాం. రాజ్యాంగం ప్రకారం ఏర్పడినటువంటి ఈ రాష్ట్రాన్ని పక్క రాష్ట్రం వాళ్ళు పరిపాలిస్తున్నారంటే మనం ఏ రకంగా దిగజార్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నాడు. అందుకే మన పొలం పక్కమటి నీళ్లు పోతుంటే కూడా మన పొలాలకు నీళ్లు మలపకుండా ఆ పక్కోని పొలానికి నీళ్లు మలిపినట్టే చంద్రబాబు చెప్పినట్టే ఇన్నాడు. గోదావరిలో కన్నెపల్లి దగ్గర నీళ్ళు ఎత్తిపోయకపోవడం కూడా అదే కారణం. మన పొలంలోకి వెళ్ళి నీళ్ళు పోతుంటే ఆయన పొలం పారబెట్టినంత లీనియన్స్ ఇచ్చిండు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి. ఇవన్నీ రాజగోపాల్ రెడ్డి చెప్పిన దానికి ఇవన్నీ నిదర్శనంగా కనిపిస్తున్నాయి. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, కానీ సమాధానం చెప్పలేదు. ఇప్పుడు క్యాబినెట్ అయిపోయిన తర్వాతనన్నా
మేము సీమాంధ్ర పాలకుల చేతుల్లో ఇది లేదు, మీ సొంత పార్టీ ఎమ్మెల్యే అన్నందుకు సీమాంధ్ర పాలకుల చేతులు లేదు, మేమే పరిపాలిస్తున్నాము. రాజగోపాల్ రెడ్డి ఇష్యూని ఖండించాలి కనీసం. ఆ ఖండన లేదు, ఏది లేదు, మొత్తం గాలి. ఆయన చెప్పింది వాస్తవమని అనుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకో 6 నెలలు పోతే చాలా దరిద్రమైనటువంటి పొజిషనే కనిపిస్తుంది. జేఆర్ఎంబీది కావచ్చు, కేఆర్ఎంబీ పోతిరెడ్డిపాడేమో నీళ్ళు పోయేదాకా ఇక్కడ కరెంట్ ఉత్పత్తి చేయకుండా పట్టుకున్నటువంటి నీళ్లు వచ్చిందాక. అంటే ఇవన్నీ వాస్తవ రూపంలోకి ఉన్నాయి. ఆయన రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి, మీరు పార్టీ పరంగా ఆయన నేచరే తీసుకుంటారు, అది మాకు అనవసరం. తెలంగాణ సమాజం, తెలంగాణ పౌరులుగా, తెలంగాణ రాష్ట్ర మీకు రాజ్యాంగబద్ధంగా ఏర్పడి ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లేసినటువంటి వాళ్ళు మిమ్మల్ని పరిపాలించమని ఓట్లేస్తే మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి, పక్క రాష్ట్ర చంద్రబాబు నాయుడు చేతుల్లో తెలంగాణ ఎట్లా పెట్టారు? అందుకే ఆదిత్యనాథ్ దాస్కు తోడు ఇంకో 2 సలహాదారులు కూడా తెచ్చిపెట్టుకున్నావు మొత్తం. రైట్ విజయ్ గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేస్తలేదు ఈ ప్రభుత్వం? వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడేమో ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా, రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలను, కంటి వెలుగు, కేసీఆర్ కిట్ లాంటి పథకాలను ఎన్నికల మేనిఫెస్టోలో లేకున్నా కూడా ఆ పథకాలని అమలు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా ఎందుకు అమలు చేస్తలేదు? ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా ఇంతకుముందు ప్రభుత్వం చేస్తున్న అనేక సంక్షేమ పథకాలని, వాటిని వేటిని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడిపిస్తలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఈరోజు సక్రమంగా అమలైతలేదు. మీరు చూస్తున్నారు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తా అన్నది. కానీ ఈరోజు ఆ ₹1,00,000కే ఎసరు పెట్టేసింది. హైకోర్టులో పిల్లు ఫైల్ అయితే ఆ పిల్లుకు కౌంటర్ వేయకుండా హైకోర్టు దాన్ని స్టే ఇచ్చేటట్టుగా చూసింది. 1 నెల రోజులు టైం ఉంది గవర్నమెంట్ దగ్గర. మరి ఈ 1 నెల రోజుల టైంలో వీళ్ళు నిజంగానే సీరియస్గా ఉంటే కౌంటర్ ఫైల్ చేయాలి. కౌంటర్ ఫైల్ చేసి న్యాయస్థానానికి చెప్పాలి ఎందుకు ఈ పిల్లు పనికిరాదు, ఈ పిల్లు ఎందుకు న్యాయస్థానంలో నిలబడదు చెప్పాలి. ఇక్కడ ఏమాత్రం గందరగోళం చేసినా కాంగ్రెస్ పార్టీ ఈ పథకానికి తూట్లు పొడిచినట్టే, ఈ పథకాన్ని ఆపేసినట్టే. అట్లాగే ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తారని చెప్పేసి ఎదురు చూసిండ్రు. ఉద్యోగులు వాళ్ళ డిఏలు 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఒక్క డిఏ అన్నా ప్రకటిస్తారేమో ఎదురు చూసిండ్రు. కానీ డిఏలు ప్రకటించలేదు. పెన్షనర్లకు ఇవ్వవలసిన బకాయిలు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వవలసిన బకాయిలు ఏమన్నా ప్రకటిస్తారా అని ఎదురు చూసిండ్రు. లేదు. నిరుద్యోగులు ఎదురు చూసిండ్రు మళ్ళీ కొత్త పోస్టులకు నోటిఫికేషన్లు ఏమైనా ఇస్తారా అని చెప్పేసి. పొద్దున్న లేస్తే కొలువుల జాతర అని చెప్పేసి వాళ్ళ పత్రికల్లో రాయిస్తుంటారు 2 నెలలకు ఒకసారి. కానీ ఈరోజు క్యాబినెట్లో అట్లాంటి చర్చలు ఏమి ఉండవు. విజయ్ కుమార్ గారు, సంక్షేమ పథకాలని మొత్తం కాంగ్రెస్ పార్టీ ఖతం చేయాలని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. తాజాగా మనం ఈ ఉదాహరణ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ది. అట్లా వాళ్ళ ఎన్నికల్లో హామీలో ఇచ్చిన ఏ ఒక్క పథకాన్ని కూడా ఇంకా 3 ఏళ్ళు అయిపోయింది. ఇది 3వ జెండా ఎగరేస్తున్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఈ జెండా రోజైనా సంక్షేమ పథకాలకు విముక్తి లభిస్తుందేమో, స్వతంత్రం లభిస్తుందేమో అంటే ఆ వాటికి లభిస్తలేదు. సంక్షేమ పథకాలు ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ని ఉద్దేశపూర్వకంగానే వీళ్ళు బ్రేక్ చేయించినట్టు కనిపిస్తుంది. ఈ బ్రేక్ చేయించి తర్వాత లాస్ట్ 6 నెలల్లో చూసుకుందాము అనేటువంటి దాని, లేకపోతే 10 సంవత్సరాలు పెట్టిన కానించి ఇలాంటి సమస్య ఆర్టికల్ 14. ఇప్పుడు ఆర్టికల్ 14 గుర్తుకొచ్చి కోర్టుకు దాకా వీళ్ళు అఫిడవిట్ వేయకుండా ఉన్నారు అంటేనే అది గవర్నమెంట్ ఇంటెన్షనల్లీ చేసినట్టు. అఫిడవిట్ ఇవ్వకపోవడం అనేది, కౌంటర్ ఇవ్వకపోవడం అనేది చాలా అది కావాలని నెగ్లిజెన్స్. దాదాపు 85,000 కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి కళ్యాణ లక్ష్మి కోసం, షాదీ ముబారక్ కోసం. ఇవన్నిటి కోసం 850 కోట్ల రూపాయలు కావాలి. ఉద్దేశపూర్వకంగా 850 కోట్లు తీసేసుకొని వీళ్ళు లాస్ట్ మూమెంట్లో వీళ్ళు తెచ్చిన 6 గ్యారెంటీలు ఏదో ఒకటి కొన్ని పథకాలు ఇంప్లిమెంటేషన్ చేస్తే ఓట్లు పడతాయి అనేటువంటి ఒక ఆశతోటి ఉన్నట్టు కనిపిస్తుంది. అప్పటి వరకు ఈ పైసలన్నీ ఈ ఎగ్గొట్టిన దాదాపు ఇది ఇంకోళ్ళతో సుప్రీంకోర్టుకు కూడా పోతారు. ఒకవేళ వీళ్ళు ఇక్కడ ఏదన్నా ఇచ్చినా మళ్ళీ సుప్రీంకోర్టుకు వేరే తిరగబోయి కూడా చేసే అవకాశం. కోర్టు వరకు రావడం, కోర్టుకు వచ్చినట్టు చూడడం అంటేనే దాంట్లో ఒక ఇంటెన్షన్ ఉన్నది, ఒక కుట్ర, ఒక ఇంటెన్షన్. అదేవిధంగా రైతు బంధు
అదేవిధంగా మిగతా వీళ్ళు పెన్షన్స్ సంబంధించినటువంటి వికలాంగుల పెన్షన్ కావచ్చు, వృద్ధాప్య పెన్షన్స్ కావచ్చు, ఇంకే రకమైనటువంటి పెన్షన్స్ కూడా కొత్త పెన్షన్స్ దరఖాస్తులు తీసుకున్నట్టే తీసుకున్నారు, ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ చేస్తారో చెప్పట్లేరు. ప్లస్ పెంచాల్సినవి వీళ్ళు ఇంత పెంచుతామని చెప్పినటువంటి వాళ్ళు ఇంతవరకు వికలాంగులది కావచ్చు, వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, ఇంతవరకు పెంచినటువంటిది లేదు. అది కూడా లాస్ట్ ఎలక్షన్ ముందు పెంచుదామనే ఒక ప్రధానమైన నిర్ణయంతో ఉన్నారో, ఎగ్గొడదామని ఉన్నారో. ఈ రకమైన సంక్షేమ పథకాలు అన్నీ కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు, ఇప్పుడు వదిలేస్తున్నారు. దాదాపు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు ఇక ఈ ఒక 6 నెలల ఏడాది వరకు అయితే ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తలేదు. వీళ్ళు కౌంటర్ కూడా ఇప్పటివరకే వేయలే, నేను మొన్న 4 రోజులైనా చెప్పినా వేయలేదు. వీళ్ళు ఈ లోపు ఈ సంక్షేమాన్ని వీళ్ళు సెప్టెంబర్ 8 వరకు ఉంది కదా, సెప్టెంబర్ 8 రోజు కౌంటర్ వేసుకుందామని ఆలోచిస్తున్నట్టుగా అట్లే అదే చేస్తారు. లాస్ట్ రోజు వేస్తారు, మళ్ళీ ఏదైనా వాయిదా తీసుకుంటారు, మళ్ళీ డిఫెక్ట్ పిటిషన్ వేసినట్టు కూడా వేస్తారు వీళ్ళు. కొన్ని లోపాలతో ఉద్దేశపూర్వకంగా లోపాలతో వేస్తే మళ్ళీ వాయిదా వేసేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇక ఒక్కసారి కోర్టు పరిధిలోకి పోయిన తర్వాత వీళ్ళు కోట్ల చుట్టే ఆ సంక్షేమ పథకాన్ని తిప్పే అవకాశం. ఎందుకంటే వాస్తవానికి ఏంటంటే ఈయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి విపరీతమైనటువంటి బడ్జెట్ అవసరం. బడ్జెట్ కావాల్సినటువంటి లెవెల్లో రాష్ట్ర ఆదాయాన్ని పెంచలేకపోయింది. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి లాంటి పథకానికి కొత్తగా బడ్జెట్ ఏం అవసరం లేదు, లాస్ట్ ప్రభుత్వం ఇస్తున్నదే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఈ బడ్జెట్ ఆపి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిరుగా, వీళ్ళకి కావాల్సినటువంటి కాంట్రాక్టర్లకు ఈ 850 కోట్లు వీళ్ళకి కావాల్సినటువంటి కాంట్రాక్టర్లకు, మళ్ళీ అది మామూలు కాంట్రాక్టర్కి వెళ్ళే చచ్చిపోతేనే సూసైడ్ చేసుకుంటేనే కోమటిరెడ్డి వెంకరెడ్డి తీసుకుపోయి 5 కోట్ల రూపాయలు ఇచ్చిండు సూసైడ్ చేసుకున్న కాంట్రాక్టర్కు. కానీ జనరల్ మామూలు కాంట్రాక్టర్లకు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు, పెద్ద పెద్ద వాళ్ళ సుజన్ రెడ్డి లాంటి కాంట్రాక్టర్లకు, రకరకాలకు ఈ 850 కోట్లు విడుదల చేసినటువంటిది. అవి వాళ్ళ ద్వారా నుంచి వీళ్ళు రిటర్న్ తీసుకున్నటువంటి ఆరోపణలు, ఇట్లా ఈ భూములు కేటాయింపు, ఉత్తుత్త కంపెనీలు క్రియేట్ చేయాలి, భూములు కేటాయింపు చేసుకోవాలి. ఈ సినిమా చూపించినట్టే వినోదం సినిమాలో ఉత్తుత్తి కంపెనీలు ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ రోజు జరిగిన కేబినెట్ మీటింగ్లో దాదాపు 2100 కోట్ల రూపాయలు కొరంగల్ నారాయణపేట్ ఎత్తిపోతల పథకం కోసం రిలీజ్ చేసిండ్రు. ఆ పథకంలో చేస్తున్న కాంట్రాక్టర్లు ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ, రేవంత్ రెడ్డి కంపెనీ అంటే సుజన్ రెడ్డి కంపెనీ. అందుకే అంటున్న రాజగోపాల్ రెడ్డి చేసిన స్ట్రైక్, సర్జికల్ స్ట్రైక్లో ఇవే లక్షల కోట్లు, వేల కోట్లు వీళ్ళంతా దోసుకపోతున్నారు. ఆయన కూడా ఒక కాంట్రాక్టరే, రాజగోపాల్ రెడ్డి కూడా ఒక కాంట్రాక్టరే. ఆయనకు ఈ కాంట్రాక్టర్లలో ఎక్కడ తేడా వచ్చిందో ఏమో తెలియదు. కానీ ఈయన ఈ సమైక్య పాలకుల చేతిలోకి పోయిరు అనేది, వీళ్ళిద్దరే బాగుపడుతున్నారు అనేది మాత్రం వాస్తవంగా అనిపిస్తున్నది. ఆయన ఇంటెన్షన్ ఏది ఉన్నా ఇది తెలంగాణ ప్రజలకు ఇన్ని రోజులు విపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ ఆరోపణలు చేసినటువంటి దానికి కాంగ్రెస్ పార్టీ మీకు చేతి గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేనే, ఇంకా వాళ్ళ సోదరుడు మంత్రివర్గంలో సభ్యునిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి ఆరోపణ చేసిన దానికి మీ నోర్లు ఎందుకు మూతపడ్డాయి? నిన్న నుంచి చేస్తుంటే కనీసం ఆయన మీద యాక్షన్ అన్న లేదు, నోటీసు లేదు, మీరు వివరణ అన్న ఇవ్వట్లేరు. వాస్తవాన్ని చూస్తే రాజగోపాల్ రెడ్డి గారికి చాలామంది ఎమ్మెల్యేలు ఫోన్ చేసి చెప్పినంట, మేము మాట్లాడలేంది, మేము బహిరంగంగా మాట్లాడలేకపోతున్నాం, మీరు మాట్లాడినరు, చాలా మంచి పని చేసిండ్రు, మాకు నియోజకవర్గాల్లో తిరగాలంటే మాకు పైసలు వస్తలేవు, గ్రామీణ ప్రాంతాల్లోకి పోయి ప్రజలకు ఏమైనా ఇద్దామంటే మాకు దగ్గర పైసలు లేవు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారని మాట్లాడుతున్నారు. ఇక వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఫోన్ చేయని అబ్బలం కూడా ఇంకా ఎక్కువైంది. నేనే గవర్నమెంట్ గులుస్తా, నేనే ముఖ్యమంత్రి అవుతా అనే ప్లాన్ కూడా చేసుకుంటుండో. ఇట్లాంటి ఎమ్మెల్యేలు అందరూ ఫోన్ చేసి నేను మీకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తా, నేను ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని దించేద్దాం నేను అని వీళ్ళు ఆవేశంగా మాట్లాడిన నిజాలు ఉన్నాయి. ఇవన్నీ రాష్ట్ర అస్తిత్వాన్ని దెబ్బతీసినావు, నువ్వు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి తాకట్టు పెట్టినావు, మీ స్కూల్ RSS భావజాలాన్ని వ్యాపింపజేస్తున్నావు. నిజంగా నువ్వు చేస్తున్నటువంటి రకరకాల ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి పిచ్చి పిచ్చి చేతబడి గీతబడి అని మాట్లాడుతున్నావు. నువ్వు పోయి శుభకార్యానికి పోయి నువ్వు చేతబడి మాటలు మాట్లాడితే ఆ ఇల్లు తీసుకోవడానికి కూడా భయపడతారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టినటువంటి వచ్చి చేతబడి పూజ చేసిపోయిందా? నువ్వు చేతబడి మాటలు మాట్లాడుతున్నావు, ఎవడైనా మాట్లాడుతారు ఇటువంటి విషయాలలో? ఒక శుభకార్యానికి పోయి పూజలు చేసినటువంటి దాంట్లో నువ్వు భూత వైద్యము, భూత విద్య ఇట్లాంటి విషయాలు మాట్లాడినవంటేనే నీ పట్ల మీరు ఇష్యూస్ ఉంటాయి. ఇట్లాంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇట్లా రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, ఈ మీ బ్రదర్ విషయంలో వస్తున్నటువంటి ఉత్తుత్త కంపెనీకి భూములు కేటాయించినటువంటి విషయం కావచ్చు, మీ పరిపాలన విధానాలు ఫెయిల్యూర్ విషయంలో కావచ్చు, ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికే మీరు ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు అనేది సమాజానికి అర్థమవుతుంది. ముఖ్యంగా మీ పార్టీ ఎమ్మెల్యేనే ఆ రకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో దీనికి పార్టీ హైకమాండ్ కూడా జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం. రాహుల్ గాంధీ, నటరాజన్ గారు ఇక్కడనే ఉంటున్నటువంటిది, ఆమెకు
తెలియదా ఇట్లాంటి విషయాలు? ఒక ఎమ్మెల్యే, మీ పార్టీ ఎమ్మెల్యే ఒక డైరెక్ట్ ముఖ్యమంత్రిని, అదేవిధంగా మంత్రిని లక్షల కోట్లు తింటున్నారు. మీరు పాలన రాష్ట్రాన్ని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి తాకట్టు పెట్టిరు, ఆయన పరిపాలన ఆళ్ళ చేతుల్లోకి పోయిందని ఈ రకంగా అంటుంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిగతా ఎమ్మెల్యేలు ఆయనకు ఫోన్ చేసి చెప్పడం ఏంది? మీరు కూడా ఎమ్మెల్యేలు మాట్లాడండి, బయటికి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఎమ్మెల్యేలు మాట్లాడాలి, సమాజం మాట్లాడాలి. ఈ రకమైనటువంటి అస్తిత్వాన్ని దెబ్బతీస్తూ కూర్చుంటే మీకు ఇంకా 2 ఏళ్ళు ఉండొచ్చు, 2 ఏళ్ళు ఎమ్మెల్యే ఉండొచ్చు, మీరు గట్టిగా మాట్లాడినైతే ప్రజల సపోర్ట్ కూడా వస్తుంది మీకు. ఆ రకమైనటువంటి ఎమ్మెల్యేలు కూడా ఫోన్లు చేసి రాజగోపాల్ రెడ్డికి మాట్లాడేదానికంటే ఓపెన్గా మీరే మీడియాతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మీరే ఓపెన్గా ప్రజల పక్షాన్ని నిలబడాల్సినటువంటి తెలంగాణ సమాజం పట్ల ఒక పక్క రాష్ట్ర పాలకుల చేతుల్లోకి పోయింది అని మీ పార్టీ ఎమ్మెల్యే అన్నటువంటి తర్వాత మీరు ఎట్లా ఊరుకుంటారు? ఎవరు సమాజంలో, ఈ తెలంగాణ సమాజంలో ఎవరు ఊరుకోవాల్సినటువంటి అవసరం లేదు, చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన అస్తిత్వాన్ని ఈ రకంగా దెబ్బతీస్తుందని సొంత పార్టీ ఎమ్మెల్యే ఆయన అంటుండు పక్క పార్టీ వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది, మాకు లేదు. ఎండ్ల తెలంగాణ ఉద్యమంలో లేదు. వాస్తవానికి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో లేడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ ఉద్యమంలో లేడు. అంత వీళ్ళు తొండికో మొండికో లాస్ట్ వరకన్నా కొంచెం కాంగ్రెస్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యం. ఆయన అంటారు మా పార్టీలో ఉన్న వాళ్ళకు లేదు, పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకే ఎక్కువగా ఈ లక్షల కోట్లన్నీ తీసుకుపోతున్నారు. ఈ అన్నిటి మీద విచారణ చేయాలి, సమాజం ఆలోచించాలి, కాంగ్రెస్ పార్టీ జోక్యం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ అస్తిత్వం దెబ్బతినేటువంటి నీళ్ళలో తీస్తున్నటువంటి అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల చైతన్యవంతం కావాలి. ఎమ్మెల్యేలు చైతన్యవంతం కాండి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడినట్టు మిగతా ఎమ్మెల్యేలు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం. విజయ్ గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత క్యాబినెట్ మీద, ఈరోజు జరిగిన క్యాబినెట్ మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకించి సంక్షేమ పథకాల కోసం, అమలు కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఒక నిరాశ మిగిలింది ఈరోజు క్యాబినెట్ సమావేశం. కేవలం ఈరోజు క్యాబినెట్ సమావేశంలో వాళ్ళ భూములకు సంబంధించి ఏ భూములను అమ్ముకోవచ్చు అనే దాని మీద చర్చ జరిగింది. వాళ్ళ కాంట్రాక్ట్ కంపెనీలకు, వాళ్ళు కాంట్రాక్టులు చేస్తున్న కంపెనీలకు నిధుల విడుదల మీద చర్చ జరిగింది. నిధుల విడుదల కూడా చేసుకున్నారు. రైట్ విజయ్ గారు, ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశం మీద తెలంగాణలో బడుగు బలహీన వర్గాల ప్రజలు, గ్రామీణ ప్రాంత ప్రజలు ఎవరికైతే సంక్షేమ పథకాలు అందాలనో, సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తున్నారో, కొత్తగా పెన్షన్లు, కాంగ్రెస్ పార్టీ వచ్చి 3 ఏళ్ళైంది అధికారంలోకి వచ్చి ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. 3 సంవత్సరాల్లో దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 57 ఉన్నవాడు ఈరోజు 60 ఏళ్లకు పోయిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 54 ఏళ్ళు ఉన్నవాడు ఈరోజు పెన్షన్ ఎలిజిబిలిటీ ఏజ్లోకి వచ్చేసింది. కానీ ఒక్కరికి కూడా కొత్త పెన్షన్ లేదు. కొత్త పెన్షన్ లేకపోగా నిన్న మొన్న వీళ్ళు అప్లికేషన్లు తీసుకుంటున్నారు. అప్లికేషన్లో వృద్ధాప్య పెన్షన్ అనే కాలం లేకుండా చేసేసింది. దీని అర్థం ఈ పథకాన్ని కూడా ఎత్తేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ సంక్షేమ పథకాలు ముఖ్యంగా పెన్షన్కి సంబంధించినటువంటిది కూడా వీళ్ళు పెంచుతామనే దాని మీద నమ్మిర్రు. ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో రైతు భరోసా ఒకటి, ఈ పెన్షన్కి సంబంధించినటువంటి చేస్తామని చెప్పేసరికి ఎక్కువ చేస్తాం, 4,000 చేస్తామని చెప్పేసరికి వాళ్ళకు వికలాంగులకు 6,000 చేస్తాము అనేసి వికలాంగులకు ఆ మాట ఇచ్చి వాళ్ళని నమ్మించుకున్నారు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు వీళ్ళకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాట 100 రోజులు అన్నారు. అరే 100 రోజులు పోయింది, 1000 రోజులకు దగ్గర వస్తుంది. 1000 రోజులన్నా చేస్తారా అంటే 1000 రోజులలో చేయకపోగా మీరు అన్నిటినీ క్రమంగా ఒక్కొక్క దాన్ని కళ్యాణ లక్ష్మి బ్రేక్ వేసినాం. ఈ కొత్త ఇయ్యకుండా ఆ వృద్ధాప్య పెన్షన్ కాలమే తీసేసి ఏం అప్లికేషన్ తీసుకుంటావో తెలియకుండా ఉన్నది. ప్లస్ ఎప్పుడు పెంచుతావో అన్సర్టనిటీ ఉంది. ఇవి కూడా ఉంటాయా? పెంచకుండానే పాత లెక్క ప్రకారమే ఇస్తందుకోసం ఈ అప్లికేషన్లు తీసుకుంటున్నారు. పెంచే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి అసలు లేదు. అసలు ఎప్పుడు ఉంటుంది అనేదో అర్థం లేదు. కొత్త ఇష్టానికి కూడా తీసుకున్న దాంట్లో మీరు ఆ కాలం పెట్టకపోవడం, తీసుకున్న పేరు ఎట్లా అప్లికేషన్ తీసుకోవాలనేది కూడా సరైనటువంటి గైడెన్స్ లేకుండా ఈ రకమైనటువంటి అప్లికేషన్లు తీసుకొని ఫస్ట్లో వచ్చినప్పుడు ఒక అప్లికేషన్ తీసుకొని రోడ్ల మీద పడేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది ఈ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి. సేమ్ ఇది కూడా అట్లనే జరుగుతుందా? ఎందుకంటే రోడ్ల మీదనే కనిపించినాయి చాలా అప్లికేషన్ ఫామ్స్. ఫస్ట్లో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తలో వచ్చినటువంటి కొత్తగా ఏదో చేయబోతున్నాము అని చెప్పిన అప్పుడే పెద్ద ఇష్యూస్, ప్రజలంతా బయటకు వచ్చి మా పెన్షన్లు ఉంటాయా, మా సంక్షేమ పథకాలు మేము అప్లై చేసుకున్నటువంటి ఏమైతే అప్పుడే అప్లై చేసుకున్నారు. మళ్ళీ ఈ అప్లికేషన్ల చుట్టే తిరగడమే ఎక్కువ ఉంటుంది. ప్రతిసారి అప్లికేషన్లు తీసుకోవడమే చేస్తున్నాము అని చెప్తందుకోసం అప్లికేషన్లు తీసుకుంటారు, కానీ ఇంప్లిమెంటేషన్ ఉండదు. వాటి గురించి పట్టించుకోవడం ఉండదు. ఎందుకంటే 3-4 సందర్భాల్లో తీసుకున్నారు అప్లికేషన్లు. అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజాపాలన దరఖాస్తులు అని చెప్పేసి అప్పుడు తీసుకున్నారు. తర్వాత మొన్న 3 నెలల కింద తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినోత్సవం సందర్భంగా ప్రజాపాలన ప్రగతి నివేదిక అని చెప్పేసి
గ్రామ సభలు పెట్టి అప్పుడు తీసుకున్నారు అప్లికేషన్లు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకోవాలి. అప్లికేషన్లు పెట్టాల్సుకున్న ప్రతిసారి ఈ పెన్షన్ల కోసమో లేకపోతే ఈ సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఒక 1,500 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. ఆశ పుట్టిస్తున్నా అన్నట్టు. అరే వాళ్ళు ప్రజలు ఏంటంటే అప్లికేషనే కదా, ఆడ అప్లికేషన్ ఉన్న వాళ్ళు ఇంత డబ్బులు తీసుకుంటారు, ఆడ అప్లికేషన్ తీసుకోవడానికి ఒక ఖర్చు 100 రూపాయలు 200 రూపాయలు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పైరేకారులే. ప్రజలకి ఏంటంటే ఒక యాక్టివిటీలో పెట్టినట్టు మళ్ళీ 3 సార్లు ఆశ పెట్టినట్టు. ఈ ఆశ ఎక్కువ పెడతా ఉంటే మీకు ఎలక్షన్లో కూడా పెద్ద దెబ్బ వేస్తారు వీళ్ళు. ఇన్నిసార్లు ఆశ పెట్టి మీరు మొండి చేయి చూపించారంటే ఎలక్షన్లో వీళ్ళంతా చాలా కసికొద్ది ఓట్లు వేసే పరిస్థితి కూడా ఉంటుంది. ఇంత మోసం చేసి ఇవన్నీ చేస్తున్నటువంటి సందర్భంలో, ఎందుకంటే రైతు బంధు మోసం చేసినావు, ఈ వృద్ధాప్య పెన్షన్లో మోసం చేస్తున్నావు, కొత్త ఇస్తా అని ఇన్నిసార్లు ఇండ్ల కానించి తీసుకున్నారు అప్లికేషన్లు. ఇండ్ల మోసపోని వర్గం అంటూ ఏది లేదు. అన్ని వర్గాలను ఇన్ని రకాలుగా ఆశ పెట్టి మోసం ఎన్నికల ముందు ఆశ పెట్టినావు, ఎన్నికల తర్వాత అప్లికేషన్ల పేరుతో ఆశ పెట్టినావు, కానీ ఒక్కటి కూడా పని జరగట్లేదు. పని జరగకపోతే ఉల్టా అన్నిటికీ ఇబ్బందులు అవుతున్నాయి. రైతులకు యూరియాకి ఇబ్బంది అవుతుంది, విత్తనాల కాడ ఇబ్బంది అవుతుంది, రైతు బంధు కాడ ఇబ్బంది అవుతుంది, కరెంటు కాడ ఇబ్బంది అవుతుంది, వడ్ల కొనుగోలు కాడ నీళ్ళ కాడ ఇబ్బంది అవుతుంది. ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నావు, ఇన్ని రకాల ఆశలు పెట్టినావు, ఒక్కటి కూడా నెరవేర్చలేక సంక్షేమ పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయడంలో తడబడబడుతూ సగం చేస్తూ వచ్చిరాందంతా చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు మీ పాలన పట్ల హర్షించట్లేరు, అసంతృప్తితో ఉన్నారు. ఒక సంతృప్తికరమైనటువంటి పరిపాలన లేదు, ఒక కరెక్ట్ విధానం కూడా మీరు చెప్పలేకపోతున్నది. ఈ పెన్షన్ల విషయంలో, సంక్షేమ విధానం విషయంలో ఒక కరెక్ట్ విధానం లేదు. అన్నిట్లా లూటీ చేసినట్టుగా అనిపిస్తున్నారు ప్రజలకు అన్ని రకాలుగా. ప్రజాస్వామ్యంలో ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అన్నట్టుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూస్తుంటే ఆఫ్ ద పీపుల్, బట్ హూ పీపుల్ అంటే ఈ కాంగ్రెస్ పార్టీ పీపుల్, బై ద పీపుల్ అని చెప్పారంటే వీళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు, ఫర్ ద టు ద పీపుల్ అని చెప్పేసి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ కుటుంబ సభ్యులు నడిపిస్తున్న కాంట్రాక్టర్లకు. మొత్తం ప్రజాస్వామ్య పరిభాషని వీళ్ళు మార్చేసిండ్రు. ముఖ్యంగా ఈయన రేవంత్ రెడ్డి వచ్చినటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు మరి ఇంత దరిద్రంగా ఏమి ఉండకపోతుండే అంతకుముందు. ఈయన మొత్తం చంద్రబాబు ఆర్ఎస్ఎస్ స్కూలు, చంద్రబాబు కాలేజ్ చేయబట్టి చంద్రబాబునే చాలా అంశాల విషయంలో ఫాలో అవుతున్నటువంటి విషయం కనిపిస్తుంది. చంద్రబాబు నేపథ్యం ఎట్లా ఉందో పరిపాలన విషయంలో అట్లా చేసే సంక్షేమాన్ని మొత్తం ఒక పక్కకు నెట్టి సంక్షేమం చేయాల్సినటువంటి అవసరం లేదు. సొంతంగా కంపెనీలు, ఉత్తుత్త కంపెనీలు పెట్టి భూములు కేటాయింపులు చేసుకోవాలి. ఇంకెన్ని ఉన్నాయి బయటపడతాయి. ఇలా పార్టీకి సంబంధించిన అందులో భాగంగా హైడ్రా తీసుకొచ్చి అది చేసిన, ఇప్పుడు 22A తీసుకొచ్చి ఈ రకంగా ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నటువంటి ఇన్ని రకాలుగా మీరు విధానపరమైనటువంటి లోపాలతోటి పరిపాలన చేస్తే రాష్ట్ర ఆదాయం ఎట్లా పెరుగుతుంది, మీరు రాష్ట్రానికి ప్రజలకు ఇస్తా అన్నటువంటి హామీలు ఎట్లా నెరవేరుస్తారు? ఇది ఒక్కసారి కూడా ఎందుకు సమీక్ష చేసుకోవట్లేరు? మీకు తోచిందే చేసినట్టు చేస్తున్నారు తప్ప ఒక సైంటిఫిక్గా ఆలోచన చేసి కానీ ఒక విధానాల రూపకల్పనలో కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేసే ఒక రిసోర్స్ చట్టానికి లోబడి చట్టం ఏం చేయట్లేరు. గుడ్డిగా ఒక గుడ్డెద్దు చేలబడ్డట్టు పరిపాలన చేసినట్టే చేస్తున్నారు. అందుకే మీ పార్టీ ఎమ్మెల్యేల నుంచి కూడా ఈ రకమైనటువంటి దాడి మొదలైంది. థ్యాంక్ యూ విజయ్ గారు. పార్టీ ఎమ్మెల్యేల నుంచే కాదు, పక్క పార్టీ నుంచి గుంజుకున్న ఎమ్మెల్యేల నుంచి కూడా ఇట్లాంటి మాటలు వినిపిస్తున్నాయి. మనం చూసినాం పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా అసలు ఎవరు మాట్లాడతలేరు, ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు, మంత్రులు రెస్పాన్స్ ఇస్తలేరు, ముఖ్యమంత్రి కార్యాలయం రెస్పాన్స్ ఇస్తలేదు అని చెప్పేసి పక్క పార్టీ నుంచి పోయిన ఎమ్మెల్యేలు కూడా మదన పడుతున్నారు. మనం చూసినాం దానం నాగేందర్ ఎట్లా మదన పడుతున్నాడు, లేకపోతే చేవెళ్ళ కాళీ యాదవ్ ఎట్లా మదన పడుతున్నాడు, ఇవన్నీ మనం చూసినాం. సొంత పార్టీ ఎమ్మెల్యేలే కాదు. అందుకే ముందు నేను చెప్పినట్టుగా రాజగోపాల్ రెడ్డి ఒక్కడు బయటకు వచ్చి మాట్లాడిండు, కానీ ఇట్లా చాలామంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఇది వాటి బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టేట్ 22 న్యూస్.